रब से मुलाकात का इनको इतना शौक है, ये एक नहीं है, ये दो नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है, तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह, इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। అజార్ మజూద్ జైషే మహమ్మద్ చీఫ్ 2001లో పార్లమెంట్ దాడి, 2008లో ముంబై దాడులు, మొన్న జరిగినటువంటి ఢిల్లీ దాడుల్లో కూడా ఢిల్లీలో 10 మంది చనిపోయారు కదా రీసెంట్ గా జరిగినటువంటి ఉగ్రదాడిలో, దాని వెనుక కూడా వీడి మాస్టర్ మైండ్ ఉందని ఇప్పుడు అనుమానిస్తున్నారు. వీడు 2019 నుంచి కనిపించకుండా పోయాడు. ఆపరేషన్ సింధూర్లో వీడి యొక్క స్థావరాలను కూడా మన నిఘా వర్గాలు చెప్పడంతో వీడి స్థావరాల మీద కూడా బాంబులు వేస్తే 14 మంది వీడి కుటుంబ సభ్యులు చనిపోయారు. 10 మంది వీడి కుటుంబ సభ్యులు, 4 వచ్చేసి వీడి స్నేహితులు చనిపోయారు. దరిద్రం ఏంటంటే వీడు బ్రతికిపోయాడు. అది వాడి అదృష్టం, మన దరిద్రం. వీడిప్పుడు 5,000 మందితో అమ్మాయిలు అంటే మహిళల్ని ఉగ్రవాదులుగా మార్చాడు. అందులో వీడి పేరుతో ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది, ఇప్పుడు మీరు విన్నారు కదా, అది వీడు మాట్లాడినట్లుగా ఉంది. అది ఆడి వాయిసా కాదనేది తెలియదు, కానీ ఎంతమంది మానవ బాంబులుగా తయారయ్యారంటే అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 1000 కూడా కాదు, అంతకు మించి మానవ బాంబులుగా ఉన్నారు. వాళ్ళందరూ అల్లా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని నేనే ఆపుతున్నాను. ఇంకా మీకు నిజమైనటువంటి సంఖ్య తెలిస్తే చచ్చిపోతారు. దాని గురించే మొత్తం మీడియా అంతా మాట్లాడుతుంది. భారతదేశంలో ఎప్పుడు ఇలాంటి దాడి జరిగినా సరే అది ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఏ దేశం మీద అయినా సరే మేము దాడి చెయ్యగలము, మాకు కెపాసిటీ ఉంది. కానీ భారతదేశంలో 1000 మందికి పైగా ప్రాణ త్యాగాలు చేయడానికి మానవ బాంబులు పెట్టుకొని ఉన్నారు. అది ఎంత భయంకరమైనటువంటి దాడి అవుతుందో మీరు చూస్తారు భవిష్యత్తులో అంటూ వీడు మాట్లాడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది, ఆడియో. దీన్ని ఇప్పుడు నిఘా వర్గాలు ఏమొచ్చేసి చూస్తున్నాయి, ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపించారు, ఏంటనేది. వాయిస్ అయితే మాత్రం అజార్ మజూద్ కాదని తెలుస్తోంది. ఆ వాయిస్ కాదు, వాడి ఫోటో పెట్టుకొని ఆడియో అయితే బయటకు వచ్చింది. ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారో చూడండి. మన దేశం నుంచే దాదాపు 1500 మంది అమ్మాయిల్ని, మహిళల్ని ఉగ్రవాదులుగా చేర్చారు 5,000 మందిలో. తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇక్కడ నుంచి కూడా ఆ మహిళలు ఏమొచ్చేసి ఉగ్రవాదులుగా ఉన్నారు. వీళ్ళందరి కోసం ఒక పెద్ద స్థావరమే నిర్మించాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, పిఓకేల్లో ఈ స్థావరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే వీడి మీద దాడి చేస్తే కరెక్ట్గా వీడి కుటుంబ సభ్యులందరూ చచ్చారు. వాడి చెల్లి ఎవరు బతికి పెరిగిన 2 చెల్లెళ్ళు, వాళ్ళని ఇప్పుడు లీడర్లుగా పెట్టి ఈ 5,000 మంది మహిళల్ని తయారు చేయించారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారంట. మరి ఇప్పుడు ఈ ఆడియో గురించి ఎవడు మాట్లాడు, ఏ లౌకికవాది వచ్చి బయటికి మాట్లాడు. మరి వాళ్ళ నోర్లు ఎలా పడిపోతాయో, వారి నోర్లు ఏమవుతాయో, మరి ఎందుకు అవి మోగపోతాయో అర్థం కాదు.